హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ బిల్లులు చెల్లింపులు అయితే కొన్ని జరుగుతున్నాయండి. ఏంటంటే జరిగాయి అంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల మే జూన్ 2 నెలలకు సంబంధించిన శాలరీ బడ్జెట్ రిలీజ్ అయిందండి. సో ఇది త్వరలో ఉద్యోగుల ఖాతాల్లో సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి మెడికల్ రియంబర్స్మెంట్ అమౌంట్ కూడా జమ అయింది. ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏపీజీఎల్ఐ లోన్స్ పెట్టిన వారికి వేగంగా ఓకే చేసి సిఎఫ్ఎంఎస్లో బిల్స్ పెట్టుకునే విధంగా అయితే చేస్తున్నారు. ముందుగా నిధి యాప్లో లాగిన్ అయ్యి బిల్ జనరేట్ చేయమని అడుగుతోంది. అది చేశాక సిఎఫ్ఎంఎస్ లాగిన్లోకి వస్తుంది. సిఎఫ్ఎంఎస్లో ఒకసారి మేకర్ను తీసి పెడుతూ ఉంటేనే ఇలా బిల్ జనరేట్ అవుతుంది. సో అది బిల్లో ప్రొసీడింగ్స్ మరియు జియో కాపీ ఆల్రెడీ ఎన్క్లోజ్ అయ్యి వస్తున్నాయి. ఈ బిల్లులతో పాటు ఏదో ఒక ఏపీజీఎల్ఐ బాండ్ను ఎన్క్లోజ్ చేసి థంబ్ వేయవలసి అయితే ఉంటుంది. ఇదండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఏపీజీఎల్ఐ గురించి. ఇంకా జమ కావాల్సిన పెండింగ్ బిల్లు వివరాల విషయానికి వచ్చినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ వారి అరియర్ బిల్స్, పెన్షన్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు, ఇక ఎంప్లాయీస్ టీచర్స్ సరెండర్ లీవ్స్, పెన్షనర్ల సరెండర్ లీవ్స్ ఎన్కాన్స్మెంట్, పెన్షనర్లకు పీఆర్సీ అరియర్లు జియో నెంబర్ 106 ప్రకారంగా జనవరి 1, 2023 నుంచి పెన్షన్తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి, కానీ ఇంకా జరగలేదు. ఎంప్లాయీస్ అండ్ టీచర్స్కి డిఏ అరియర్స్ 734 కోట్ల వరకు సుమారుగా పెండింగ్లోనే ఉంది. అలాగే పెన్షనర్లకు 11వ పీఆర్సీ అరియర్లు, ఇక రిటైర్డ్ అయినప్పుడు రావాల్సిన ఇతర బకాయిలు, పోలీస్ శాఖ వారి టీఏ అండ్ ఎస్ఎల్స్, హెల్త్ డిపార్ట్మెంట్ వారి అరియర్ బిల్స్, ఇంకా పెన్షనర్ల ఇతర అరియర్ బిల్స్ రావాల్సి అయితే ఉందండి. సో ఇవన్నీ ఎప్పుడెప్పుడు జమ చేస్తారా అని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి ప్రస్తావన ఉంటుంది అని అంతా ఊహించారు, కానీ జరగలేదండి. సో ఉద్యోగ పెన్షన్ సంబంధించినటువంటి వార్త అయితే వెలువడలేదు. సో మరి ఇవన్నీ కూడా త్వరితగతిన జమ చేయాలని ఉద్యోగ పెన్షనర్స్ అంతా కూడా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్.